తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో యువతను గంజాయి బారి నుంచి రక్షించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని టీడీపీ నాయకుడు బడి సుధా యాదవ్ అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తే ప్రజలకు అన్ని వేళ అందుబాటులో ఉండి సేవ చేస్తారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందంటున్న సుధా యాదవ్తో మా రిపోర్టర్ హరిబాబు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. విస్తీర్ణ పరంగా అత్యంత పెద్ద నియోజకవర్గంగా ఈ నియోజకవర్గం గుర్తింపు సాధించడంతో పాటు ఇక్కడ రాజకీయాలు కూడా అదే స్థాయిలో హాట్గా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీలో కీలక స్థానానికి వెళ్ళిన నేపథ్యంలో అతని కుమారుడు వైకాపా అభ్యర్థిగా ప్రస్తుతానికి రంగంలో ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పులివర్తి నాని ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్న వారికి అవకాశాలు కల్పించాలంటూ కూడా ఒక నినాదం వినిపిస్తూ బీసీకి సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బడి సుధా యాదవ్ కూడా తాను సర్పంచ్గా ఇప్పటికే పూజపట్ల నియోజకవర్గ పంచాయతీని ఎంతో అభివృద్ధి చేశాను కాబట్టి నాకు కూడా ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి చేసి రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా నిలబెడతానని చెప్తున్నారు. మనతో పాటు సుధా యాదవ్ ఉన్నారు. అంటే డెవలప్మెంట్ చంద్రగిరి నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? దాదాపు అంటే భాస్కర్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి డెవలప్మెంట్ నియోజకవర్గంలో ఏమైనా జరిగిందా? ఎక్కడ పరిశ్రమలుగా రావడం కానీ, లేదంటే కొత్తగా ఉద్యోగ అవకాశాలు కానీ, రైతులకు కానీ ఏమన్నా అభివృద్ధికి సంబంధించి ఏమన్నా జరిగాయి? మీకు మొదటగా నమస్కారం అన్న. మీరు చెప్పినట్టు ఈ 10 సంవత్సరాలుగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసింది అభివృద్ధి ఏమీ లేదన్న. నాకు తెలిసినంత వరకు కూడా ముందు నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చి 21 సంవత్సరాలు అయింది, 2003 నుంచి కూడా. అప్పటి నుంచి కూడా నేను గల్లా అరుణ్ కుమారి గారిని చూస్తూ ఆమె ఒక శిష్యుడిగా ఆమెతో పాటు పయనించడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా గల్లా అరుణ్ కుమారి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అప్పుడు చేసినటువంటి రోడ్లు, ఆమె చేసినటువంటి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి తప్ప ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఆయన శిలాఫలకాలపైన, ఆయన కుర్జీలపైన, ఆయన యారో మార్కులపైన ఆయన పేర్లు, ఆయన కుటుంబం పేర్లు, ఆయన తప్ప అభివృద్ధి అంటూ ఏమీ లేదు. అంటే ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రగిరి నియోజకవర్గం అంటే హాట్ టాపిక్గా గంజాయి అనేది ఒక మాట వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ అంటే ప్రధానంగా పత్రికల్లో కానీ, పేపర్లలో కానీ, టీవీ ఛానల్స్లో కానీ గంజాయి అనేది యువత ఎక్కువగా వాడుతున్నది చంద్రగిరి నియోజకవర్గం. చంద్రగిరి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో 2-3 సంఘటనలు కూడా అందుకు ఉదాహరణలుగా నిలిచాయి. అంటే గంజాయి అనేది ఎందుకు అంత విచ్చలవిడిగా జనాలు ఆ నియోజకవర్గంలో ఉంది? ముఖ్యంగా మన రాష్ట్రంలోనే మొదటి స్థానం మన చంద్రగిరికి ఇవ్వచ్చు. ఎందుకంటే పలు దఫాలుగా కూడా పేపర్లో కావచ్చు, టీవీల్లో కూడా చూస్తున్నాం. ఈ గంజాయి అనేది విపరీతంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. దానికి సంబంధించిన మొన్న కూడా ఒక 7 ఏళ్ల చిన్న పాపను కూడా రేప్ చేసి చంపేయడం, ఇంకా 2-3 సంఘటనలు కూడా. అవి ఏమాత్రం కూడా ఇక్కడ లోకల్గా ఉండే ఎమ్మెల్యే వాటి మీద దృష్టి పెట్టకుండా నేనేదో బ్యానర్ రహిత నియోజకవర్గం చేయాలి, వాల్ పోస్టర్ల రహిత నియోజకవర్గం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రజలకి ఏం అవసరమో తెలుసుకోకుండా మొదటగా మీరు చేయాల్సిన పని గంజాయి లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దితే బాగుంటుందని కూడా నేను ఆయనకి విన్నపం చేస్తున్నాను. ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల కాలంలో అంటే తమిళనాడు నుంచి కూలీలు వచ్చి ఎర్రచందనం కొట్టడము, పోలీసులు ఎన్కౌంటర్లు జరగడం, ఇవన్నీ చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే ఇసుక కానీ, మట్టికి కానీ మాఫియాకి పేరు పడింది. ఇక్కడ ఎక్కువ ఉన్న ప్రకృతి వనరులన్నీ ధ్వంసం చేస్తున్నారు, వాటిని తరలిస్తున్నారని చెప్పిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే మీరు వస్తే ఎలా అడ్డుకోగలరు? మన రాష్ట్రంలోనే ఎర్రచందనం మన దేశంలోనే కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచింది ఎర్రచందనానికి మన చంద్రగిరి నియోజకవర్గం. ఎర్రావరపాలెం అడవులు, శేషాచలం అడవులు కాబట్టి మొత్తం కూడా చంద్రగిరి నియోజకవర్గంలోనే అధిక శాతం ఎర్రచందనం ఉండేది మన చంద్రగిరి నియోజకవర్గంలో. ఇదే అదునుగా చూసుకుని ఈ ఎమ్మెల్యే కూడా ఇదొక ఆర్థిక వనరుగా మలుచుకుని ఆయన వాళ్ళని అనుచరులను పెట్టుకొని అన్ని రకాలుగా కూడా సంపాదించుకుంటూ అక్రమ సంపాదన చేపడుతున్నాడు. అదేవిధంగా ఇసుక కూడా ఎక్కడ చూసినా స్వర్ణముఖి మొత్తం కూడా వాళ్ళ అనుచరుల ద్వారా మొత్తం ఇసుకని తరలించి మొత్తం కోట్లు కట్టిస్తూ ఆయన ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే
వీటినన్నిటిని కూడా అడ్డుకొని అరికడతానని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ మీకు అవకాశం ఇస్తే, మీరు అభ్యర్థిగా నిలబడితే భవిష్యత్తులో చంద్రగిరి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ప్రజలకి మీరు ఎలాంటి హామీలు ఇచ్చి ఒక అజెండా తీసుకెళ్ళి ప్రజల్లోకి ఓట్లు అడగాలనుకుంటున్నారు? నేను పుదిపాట్ల గ్రామాన్ని 20 సంవత్సరాలుగా ఏ విధంగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నానో అందరికీ తెలుసు. ఎందుకంటే మొన్నటికి మొన్న కూడా ఈ యొక్క రాక్షస పాలనలో కూడా నేను ఇండిపెండెంట్గా సర్పంచ్గా నిలబడినా కూడా 572 ఓట్ల మెజార్టీతో గెలిచాను. 12 వార్డులకి 10 వార్డులు నేను కైవసం చేసుకోవడం జరిగింది. ఎంటైర్ ఎమ్మెల్యే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇంటింటికి తిరిగి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే మా ఊరు ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారు. ఎందుకంటే అక్కడ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా నేను ఏం అవసరం వచ్చినా కూడా వాళ్ళకి వెన్నంటే ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందుంటూ పుదిపాట్ల గ్రామాన్ని తీసుకెళ్ళాను. కాబట్టి అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తానని ఒక నమ్మకం నాకు కలిగి ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత కానీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కానీ, లోకేష్ కానీ తనకు బీసీ అభ్యర్థిగా తనకన్నా చంద్రగిరిలో పోటీ చేసే అవకాశం ఇస్తే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధికి పాటుపడుతూ ఆ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఏదైతే అక్రమ రవాణాలు ఉన్నాయో ఆ గంజాయి కానీ, లేదంటే ఎర్రచందనం కానీ, ఆ ఇసుక కానీ ఇట్లా ప్రకృతి వనరుల దోపిడీని కూడా తాను సమర్థవంతంగా అడ్డుకుని యువతకు పెద్దపీట వేసి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్తున్నారు బడి సుధా యాదవ్ గారు. వాట్ స్టూడియో.